Hello guys, welcome back to my channel Sri's Food and Travel. సో అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు మన వీడియో వచ్చేసి మనం ఒక స్ట్రీట్ ఫుడ్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. అది షార్లెట్లో ఉన్నది, ఫుడ్ ఆన్ వీల్స్ అనమాట. దాని పేరే రాజ్ కీ బండి. సో అక్కడికి వెళ్దాము, షెఫ్స్తో మాట్లాడదాము, ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దాము, ఫుడ్ తిందాము అండ్ టేస్ట్ రివ్యూ కూడా ఇచ్చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హోల్డ్ ఆన్. మా అమ్మాయి కూడా మీకు అందరికీ ఏదో చెప్పాలనుకుంటుందండి, వినేద్దామా? హాయ్ సాన్వి, నువ్వు మన వ్యూవర్స్కి ఏదో చెప్పాలనుకున్నావు కదా, ఏంటది? హలో భయ్యా, నమస్తే. నమస్తే. ఏంది, ఎట్లా నడుస్తుంది బిజినెస్? అంతా ఆల్ గుడ్. అంత బాగా నడుస్తుందా? ఏంది ఈరోజు ఆర్డర్లు ఎన్ని వచ్చినాయి? ఈరోజు చాలా బిజీ అయిపోయింది. చాలా బిజీ అయిపోయిందా? మస్తు బిజీలో ఉన్నావా? చాలా బిజీ బాయ్. ఓకే, సో మీ దగ్గరికి ఈరోజు టేస్ట్ చేయడానికి వచ్చాం భయ్యా. అసలు మీరు ఏంటి స్పెషల్? అసలు మీ రాజ్ కీ బండి అనేది షార్లెట్లో అసలు మామూలుగా లేదు, బీభత్సమైన టాక్ వస్తుంది బయట. అసలు ఈ ఫుడ్ ఏందనేది చెక్ చేద్దామని వచ్చిన. మన దగ్గర ఏదన్నా ఫ్రెష్గా ఉంటుంది బాయ్. ఫ్రెష్గా ఉంటుంది. ఓకే, ఏ రోజు ఆ రోజే ప్రిపేర్ చేసేసుకుంటాము. మన ఫ్లో కూడా అట్లానే ఉంటుంది. సో మన దగ్గర ఫ్రిడ్జ్లో పెట్టి ఇట్లా చేసేది ఏమి ఉండదు. ఆల్రెడీ చూస్తున్నా బయట జనాలు బాగానే వెయిట్ చేస్తున్నారు ఫుడ్ కోసం. ఇది ఇప్పుడు ఫ్రెష్ ఆర్డర్? ఇది ఫ్రెష్ ఆర్డర్, ఇందాకే వచ్చింది. ఓకే, వాళ్ళు కూడా వేడి చేస్తారు. ఓకే, ఏంటి ఏం కుక్ చేస్తున్నారు మీరు? ఇది చికెన్ నూడిల్స్ చేస్తున్నాం. చికెన్ నూడిల్సా? సూపర్ ఉంది భయ్యా. టేస్ట్ కూడా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుందా? ఓకే, ఇది మీరు ప్రీ మ్యారినేట్ చేస్తారా చికెన్? చికెన్ ఆల్రెడీ మనం కుక్ చేసుకొని వస్తాము, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కస్టమర్లు లేట్ అయిపోతుంది. ఆర్డర్ లేట్ అయిపోతుందా? ఇది మనం ముందే కుక్ చేసి పెట్టేసుకున్నామంటే తొందరగా ఇచ్చేసేయచ్చు. కస్టమర్స్ కూడా వెయిట్ చేయరు అంతసేపు. సో అంటే మీరు బేసికలీ ఎట్లా మీరు ముందే ప్రిపేర్ చేసుకొని తెచ్చుకుంటారా? లైక్ లెట్స్ సే చికెన్ ఇంట్లో ప్రిపేర్ అంటే మీరు ఎక్కడ మీ ప్రిపరేషన్ సెంటర్ ఏమైనా ఉన్నారా? బేసికలీ మనకి కామిసరీ ఉంటుంది. కామిసరీలో చేస్తారా? కామిసరీలో అన్ని ప్రిపేర్ చేసుకొని ఇక్కడికి వస్తాము. ఓకే, ఇక్కడికి వచ్చేసి ఇంకా ఆర్డర్ ప్రకారం చేసేయడమే. ఓకే, ఆర్డర్స్ తీసుకొని చేస్తారనమాట. ఆర్డర్ ఈరోజు మిగిలింది కొంచెము అంటే దాన్ని బారేసేయడమే ఇంకా. సో ఇదేంటండి, ఇది ఫ్రాంకీయా? yes ఫ్రాంకీ సార్. ఓ చాలా బాగుంది మేడం, డెలిషియస్గా ఉంది. ఇది చికెన్ ప్రీ మ్యారినేటెడ్ చికెన్ కదా? ప్రీ కుక్డ్ చికెన్. ఓకే, సో ఇప్పుడు దీనిలో ఇంగ్రీడియంట్స్ ఏమి వేస్తారు? ఇది కూడా మీ దగ్గర ఫేమస్ కదా? చికెన్ అండ్ స్పైసెస్, ఆల్ ఇండియన్ స్పైసెస్. ఓకే, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఇండియన్ స్పైసెస్. ఓకే, మీరు ఏం యాడ్ ఆన్ ఫ్లేవర్స్ ఏం వేయరు కదా? లైక్ ఎంఎస్జి? నో ఎంఎస్జి ఏం ఉండదు కదా? ఓకే, సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ వేస్తుంటారా? ఆనియన్స్. ఓకే, దిస్ ఇస్ అ స్ప్రింగ్ ఆనియన్. ఆనియన్స్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్, క్యాబేజ్ అండ్ క్యారెట్. ఓకే, సో మీరు హోమ్ మేడ్ సాస్ ఏదైనా చేస్తారా దీనికి? సాస్ చేస్తాము. ఓకే, ఇది కస్టమైజ్డ్ సాస్. దీంట్లో మయో ఉంటుంది అండ్ అదర్ సాసెస్ మిక్స్ చేసి రాజ్ కీ బండి స్పెషల్. ఓకే, మయో అండ్ రాజ్ కీ బండి స్పెషల్ ఇంగ్రీడియంట్ సాస్ ఉంటుంది. ఓకే, ఓ ఇక్కడ ఫ్రాంకీ చేస్తుంటే అక్కడ భయ్యా మొత్తం ఫ్రైడ్ రైస్. అసలు చూసారు కదా ఫ్రెండ్స్, ఇది థర్స్డే అయినా కూడా ఫుల్ రష్ ఉన్నది. వీళ్ళకి ఆర్డర్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి. అసలు భయ్య ఎక్కడ రెస్ట్ తీసుకోవట్లేదు. ఓ అయిపోయిందా మేడం ఫ్రాంకీ? ఓ నైస్. సో ఇప్పుడు కస్టమర్కి ఇచ్చేస్తాం అనమాట. ఓకే, సో మనం కూడా లాస్ట్లో ఒక ఇంగ్రీడియంట్ తీసుకొని టేస్ట్ చేద్దాము.
సో భయ్యా 1 more ఫ్రైడ్ రైస్ ఆర్డరా? ఇంకొక ఫ్రైడ్ రైస్ వచ్చేసి ఓ మళ్ళీ వచ్చేసిందా? ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తున్నాయి వీళ్ళకి. సో మీకు షార్లెట్లో బెస్ట్ ఫుడ్ తినాలనుకుంటే, మీకు స్ట్రీట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే బ్రో ఎక్కడికి రావాలి బ్రో? రాజ్కి బండి. ఇప్పుడు నేను చాలా మంది రివ్యూ తీసుకున్నాను బ్రో మీది. ప్రతి ఒక్కరు కూడా ఒక బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే రాజ్కి బండికి వస్తే సరిపోద్ది అని అంటున్నారు. తప్పకుండా తిన్నోళ్ళు కూడా అందరూ మనకి మళ్ళీ హైదరాబాద్ గుర్తు చేసినావు బ్రో, నా హోమ్ టౌన్ గుర్తు చేసినావు అంటారు. ఓ వావ్. సో ఇప్పుడు ఎంతవరకు ఓపెన్ ఉంటుంది బ్రో టైం? మనది 5 o'clock to 12 ఉంటుంది. ఓకే. సమ్మర్లో ఇంకా దాన్ని మనం టైంని కూడా ఇంకా పెంచుదామనే చూస్తున్నాము. ఓకే, మేబీ 1 or 2 వరకు కూడా పెడదాం అనుకుంటున్నాము. కస్టమర్స్ ఇంకా అడుగుతుర్రు మనని. సో ఇప్పుడు టైం ఎంత అయింది బ్రో? మీ వాట్స్లో చూపిస్తారా? 9:45. సో చూసారుగా టైం 9:45. స్టిల్ ఇంకా ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్. సో మీకు ఇప్పుడే చెప్తున్నా, మీకు ఒక మంచి స్ట్రీట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ కావాలి అని అనుకుంటే రాజ్కి బండికి మాత్రం ఖచ్చితంగా రండి. సో బ్రో అడ్రస్ చెప్తారా? 9311 JW Boulevard. JW Boulevard? JW Boulevard రైల్వే స్టేషన్ దగ్గర. ఓకే, మనది యూపీఎస్ పార్కింగ్ లాట్లోనే ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో పింగ్ చేస్తాను అడ్రస్, వచ్చి ఖచ్చితంగా టేస్ట్ చేయండి. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. సో మేము కూడా ఇప్పుడే తిన్నాం, చాలా టేస్టీగా ఉంది. సో మీకు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే నో యాడెడ్ ఇంగ్రీడియంట్స్, అంటే మీకు MSG లాంటివి ఏవి ఉండవు. ఓకే, ప్యూర్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇందులో. సో ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ ముందే ప్రిపేర్ చేసుకుంటారు కదా బ్రో హౌస్లో? లైక్ అంటే మీ కామిసరీ కిచెన్లో ప్రిపేర్ చేస్తాము. ఓకే, ఏదున్నా మనం అంతా చిన్న పోర్షన్స్లోనే ప్రిపేర్ చేసుకుంటాము, అందుకే ఫ్రెష్గా ఉంటుంది మనది ఫుడ్ కూడా. ఓకే, సో మనకు ఫ్లో కూడా అంతే ఉంటుంది. సో తొందరగా వస్తే తొందరగా దొరుకుతుంది ఫుడ్. ఇంకా కొంచెం లేట్ వచ్చిర్రు అంటే ఈరోజు మీరు ట్రై చేయాలనుకున్నది కొంచెం అయిపోతుంది. సో ఏదున్నా కానీ తొందరగా వస్తే మీరు ఫుడ్ని ఎంజాయ్ చేయగలుగుతారు. ఓకే, మీ దగ్గర స్పెషల్స్ ఏంటి? అంటే మీరు ఏం బాగా ప్రిపేర్ చేయగలుగుతారు? మన దగ్గర ఫ్రాంకీస్, ఇండో చైనీస్, ఓకే, స్ట్రీట్ స్నాక్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా నా టాప్ సెల్లింగ్ అంటే ఫ్రాంకీ, ఇండో చైనీస్. బ్రేక్ఫాస్ట్లు కూడా చాలా బాగుంటాయి. ఓ బ్రేక్ఫాస్ట్ కూడా పెడతారా మీరు? మనం సెలెక్ట్ చేసుకోవడమే, మెనూని చాలా స్పెసిఫిక్గా కొంచెమే ప్రిపేర్ చేసుకున్నాము. ఓకే, సో మార్నింగ్ ఏ టైంకి స్టార్ట్ చేస్తారు బ్రేక్ఫాస్ట్? మార్నింగ్ ఇప్పుడు మనం ఇంకా స్టార్ట్ చేయలేదు. నెక్స్ట్ వీక్ నుండి మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఓకే,
చేస్తాం. బ్రో బోండానా? బోండా వచ్చింది. మళ్ళీ ఒక కొత్త ఆర్డరా? బ్రో టైం ఎంత అయింది బ్రో? టైం 10:40. అది చూపించండి ఒకసారి మన వ్యూవర్స్కి. చూసారా గైస్ 10:40. ఇప్పుడు కూడా అసలు ఆర్డర్స్ మీద ఆర్డర్స్ వస్తున్నాయి. బోండా ఎవరు బ్రో స్పెషలిస్ట్ మన దగ్గర? ఒక బాబాయ్ ఉంటాడు. బాబాయ్ చాలా బాగా స్పెషలిస్ట్. ఇంకా దాంట్లో బోండా వాటర్లో చాలా స్పెషలిస్ట్. ఓ సూపర్. సో ఒకసారి బోండా ఎలా వేస్తున్నారు చూద్దాం మనం. ఓ బాబాయ్ అప్పుడే వేసేసావు బోండా. వావ్. ఈ పిండి ఎప్పటి వరకు కలుపుకుంటారు? ముందే ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటారా బాబా మీరు? ఇంటికి ప్రిపేర్ చేసుకొని వస్తాం, డైలీ అయిపోతుంది. ఓ డైలీ అయిపోతుంది కదా. ఓకే, అంటే మీరు ఎంత బ్యాటర్ ప్రిపేర్ చేస్తారు ఒక డేకి? డేకి వచ్చి 1 కిలో. 1 కిలో బ్యాటర్ ప్రిపేర్ చేస్తారా? ఓ ఓకే సూపర్. సో 1 కిలో బ్యాటర్ మీకు ఆ డేలో అయిపోతుంది. ఓ సో మీకు ఎంత లేట్ నైట్ అయినా సరే ఇంకా బ్యాటర్ ప్రిపేర్ మీరు అనుకున్న టార్గెట్ మీరు రీచ్ అవుతారు. కొంచెం ఎక్స్ట్రా ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటారు ఎందుకైనా బెటర్ అని చెప్పేసి. సో మోస్ట్లీ ఒక 1 kg బ్యాటర్ అయితే డేకి అయిపోతుంది. ఓకే. మీరు ఇండియాలోనే కాదు యూఎస్లో కూడా మేము అర్ధరాత్రి కూడా మాకు కావాల్సిన ఫుడ్ తినాలంటే రాజకీయ బండికి రావాల్సిందే. వావ్ బ్రో, ఇప్పుడు ఏం ప్రిపేర్ చేస్తున్నారు బ్రో? హలీం. ఓ ఫ్రెష్గా. ఓకే, 2 ఆర్డర్లా? 2 ఆర్డర్లు. బ్రో ఏంది బ్రో అసలు ఆర్డర్లు అసలు ఎక్కడ మీరు తగ్గట్లేరు ఆర్డర్ విషయంలో. మళ్ళీ ఇండియా వైబ్స్ గుర్తు రావాలి. ఇండియా వైబ్ నిజంగా గుర్తొస్తున్నాయి బ్రో ఈ టైంలో వచ్చి జనాలు. సో ఇది వీడియో కోసం అని కాదు, మీరు బయట చూస్తే పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ హలీం అండ్ బోండా. సో బాగుంది బ్రో మీ హలీం ఎలా ప్రిపేర్ చేస్తున్నా అంటే మీరు ముందే ప్రిపేర్ చేసుకొని తెచ్చుకుంటారు కదా? కొంచెం పోర్షన్స్ ఇవి డైలీ ఒక 10 portions ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే, లిమిటెడ్ ఆర్డర్స్ మీద ప్రిపేర్ చేస్తారు. ఓకే, అంటే మోస్ట్లీ ఒక 10 ఆర్డర్స్ ప్రిపేర్ చేస్తారు. 10 ఆర్డర్స్ ప్రిపేర్ చేసేసినామంటే ఆ రోజు 10 కంపల్సరీ వెళ్ళిపోతాయి. ఓ 10 ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. ఓ బాగుంది హలీం అయితే, చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉంది. గుడ్ బ్రో. చూసారు గైస్ బోండాలు మంచి క్రిస్ప్గా రెడీ అవుతున్నాయి. వావ్ బాబాయ్ నువ్వు మంచి స్పెషలిస్ట్ అనుకుంటాగా బోండాలు వేయడంలో. వావ్, అసలు ఈ టైంలో కూడా బోండాలు ఇన్ని ఆర్డర్స్ వెళ్తున్నాయంటే గ్రేటే. సో గైస్ చూసారు కదా, ఖచ్చితంగా విజిట్ చేయండి రాజకీయ బండి. అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. ఫుడ్ అయితే రియలీ టాప్ నాచ్. వీళ్ళ టాప్ నాచ్ ఐటమ్స్ ఏంటంటే బోండా అండ్ ఫ్రైడ్ రైసెస్, నూడిల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ హలీం లిమిటెడ్ ఆర్డర్స్ ఉంటాయి. ముందుగా కాల్ చేయాలి వాళ్ళకి, ముందుగా కాల్ చేసి హలీం ఆర్డర్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ముందే. మీరు ముందే ఆర్డర్ ఇస్తే వాళ్ళు ప్రీ బుక్ చేసి ఉంచుతారు, ఎందుకంటే వాళ్ళు లిమిటెడ్గా బుక్ చేస్తారు హలీంని. హలీం అయితే టాప్ నాచ్ ఉంది. ఇప్పుడు ఏమైనా మెన్యూ రివీల్ చేయగలుగుతారా? బ్రేక్ఫాస్ట్ మెన్యూ. ఓకే, దోశ, పెసరట్టు, బేసిక్ ఐటమ్స్ అంతే. బేసిక్ ఐటమ్స్ అండ్ మనము కాంప్లిమెంటరీగా ఉప్మా కూడా ఇద్దాం అనుకుంటున్నాం కొంచెం. ఓకే, సో అది. సో వాట్ మేడ్ యూ టు కమ్ ఇన్ టు ఫుడ్ బిజినెస్ బ్రో? నాకు చిన్నప్పటి నుండే ఫుడ్ పైన ఇంట్రెస్ట్ ఉంది. సో అట్లా అని హోటల్ మేనేజ్మెంట్ చేసి ఇక్కడికి వచ్చినాక కూడా నేను ఒక 5 star రిసార్ట్లో వర్క్ చేశాను. సో ఇంకా అమెరికన్ క్యూజిన్ చేశాను, నేను ఇండియన్ క్యూజిన్ చేశాను. సో ఇవన్నీ చూసి ఇక్కడ మన ఇండియన్స్ కూడా క్రౌడ్ బాగుండే వరకు ఫుడ్ అరే మనం ఒక్కటి ఎందుకు ఇట్లా స్టార్ట్ చేయొద్దు అని చేసి నేను మా అన్నయ్య ఇద్దరం కలిసి ఇట్లా అనుకొని ఇది స్టార్ట్ చేసినాం ఈ బిజినెస్. ఓకే, సో ప్రస్తుతానికైతే చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది బిజినెస్. కంగ్రాచులేషన్స్ బ్రో. థ్యాంక్ యూ. యా, అంటే ఇలా షార్ట్ టైంలోనే ఇలా వచ్చి ఇలా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసి ఇంత మంచి సక్సెస్ రావడం అనేది నాట్ ఏ స్మాల్ ఇష్యూ. జోక్ కాదు బేసికలీ, ఎంత హార్డ్ వర్క్ ఉందో అర్థమవుతుంది. సో చూస్తున్నారు కదా గైస్, ఇదంతా చిన్న ఈజీ థింగ్ ఏం కాదు. ఇక్కడికి వచ్చి యూఎస్లో ఇలాంటి ఒక ఫుడ్ సర్వ్ చేయాలంటే బ్యాక్ ఎండ్లో వాళ్ళు చాలా కష్టపడతారు. సో చాలా సాక్రిఫైస్ చేస్తారు. టైం ఉండదు అండ్ ప్రిపరేషన్కి టైం ఉండదు అండ్ ఆల్మోస్ట్ ఆల్ దే సాక్రిఫైస్ ఆల్ దేర్ లైఫ్ ఇన్ టు ద ఫుడ్ అనమాట. సో ఫుడ్ బిజినెస్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ యాక్చువల్లీ, ఎస్పెషలీ ఫర్ ద ఫుడ్ ట్రక్. యా, సో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇంకా? ఇప్పటికీ కస్టమర్స్ అయితే మంచిగా ఆదరిస్తారు. ఇంకా ముందు కూడా ఇట్లానే ఆదరిస్తే మేము బాగుంటాం, మాతో పాటు మేము బాగుంటే యాజ్ యూజువల్ మీరు కూడా బాగుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ రాజకీయ బండి. ఇలాగే మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి డెలిషియస్ ఫుడ్
అండ్ హెల్దీ ఫుడ్ మీ టేబుల్ పైకి తీసుకురాగలుగుతా. ఇదే సపోర్ట్ నాకు ఎప్పుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో బాబాయ్ బోండాలు అయిపోయినాయా? అయిపోయినాయి. ఓ సూపర్. చూసారా గైస్ అంత క్రిస్ప్గా వచ్చాయా? క్రిస్ప్ అండ్ బ్రౌనిష్ షేడ్ సూపర్ ఉంది అసలు. చూసారు గైస్ బోండా అయిపోయింది, రెడీ టు డెలివర్ టు కస్టమర్ అనమాట. కస్టమర్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఓ ఇక్కడ బజర్ సిస్టమ్ ఉందా బ్రో? యా బజర్ సిస్టమ్ బ్రో మనదంతా. ఓ వావ్. చూస్తున్నారు కదా వాళ్ళు ఇప్పుడే ఫ్రెష్గా బోండా తీసుకెళ్తాడు భయ్య. ఇప్పుడు ఆయన బోండా తీసుకున్నారు కదా, ఆయన ఒకసారి టేస్ట్ ఎలా ఉన్నాడు. హాయ్ బ్రో, మీరు ఇప్పుడే కదా బోండా ఆర్డర్ తీసుకున్నారు, ఎలా ఉంది బ్రో టేస్ట్? బాగుందా? ఓకే మైక్లో చెప్తారా కొంచెం? యా బాగుంది బ్రో, పిండి లేకుండా ఫ్రెష్గా ఇప్పుడే వేడిగా ఉన్నాయి. వేడిగా ఉందా? మేము ఒకసారి తీసుకోవచ్చా చిన్న గ్లిమ్స్ దీని మీద? వావ్ క్రిస్పీగా ఉంది బ్రో. హాట్గా కూడా ఉంది. హాట్గా కూడా ఉందా? ఓ సో అంటే మీరు రెగ్యులర్గా వస్తారా ఇక్కడికి? ఫస్ట్ టైం రావడమా? సో ఎలా రీచ్ అవుట్ అయ్యారు ఈ ప్లేస్కి? అంటే ఎవరైనా చెప్పారా లేకపోతే ఇన్స్టాగ్రామ్లో చూసారా? ఓ నైస్. యా సో ఇప్పుడు బయట చాలా టెంపరేచర్ చిల్గా ఉండడం వల్ల ప్రతి ఒక్కరు ఏంటంటే ఆన్లైన్ ఆర్డర్స్ ఇస్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర ఫేమస్ ఏంటంటే బోండా అండ్ ఫ్రాంకీస్ అండ్ ఫ్రైడ్ రైస్ అండ్ యాజ్ వెల్ యాజ్ లైక్ నూడిల్స్ అండ్ హలీమ్ బోండా మాత్రం లిమిటెడ్ ఆర్డర్స్ గైస్. బ్రదర్ హలీమ్ బోండా లిమిటెడ్ ఆర్డర్స్ కదా? యా లిమిటెడ్ ఆర్డర్, చాలా లిమిటెడ్ అవి. మీరు తొందరగా వస్తే మీకు ఫుడ్ ఎంజాయ్ చేయగలుగుతారు. ఓకే మీకు ఎట్లా రీచ్ అవుట్ అంటే మేము మీకు ఫోన్ చేసి ముందే ఆర్డర్ ఇచ్చుకోవాలా హలీమ్? యా ఓకే మన దగ్గర డోర్ డాష్ లో ఉంటది. వన్స్ అయిపోయింది అంటే డోర్ డాష్ లో కూడా ఆఫ్ చేసేస్తాము మనం. ఓకే సో మనది 5 o'clock ఓపెన్ అయిపోతుంది. 5 ఓపెన్ అయిందంటే ఇంకా మీరు ఆర్డర్ ఫోన్ త్రూ అన్న ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే డోర్ డాష్ సూపర్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే సో మీరు ఇప్పుడు హలీమ్ చికెన్ హలీమ్ మటన్ హలీమ్ రెండు ఉంటాయి కదా? లేదు ఓన్లీ మటన్ హలీమ్. ఓన్లీ మటన్ హలీమా? మటన్ హైదరాబాదీ మటన్ హలీమ్. హైదరాబాదీ మటన్ హలీమ్. ఓ నైస్, బాగుంది బ్రో. హలీమ్ అయితే చాలా బాగుంది. యా అండ్ టేస్ట్ చేద్దాం ఇంకా? యా షూర్. చూసారు కదా గైస్ ఫుడ్ వచ్చింది. వాళ్ళు ఇది గీ ఇడ్లీ, తవా ఇడ్లీ అండ్ 1 ఫ్రాంకీ అండ్ ఇదేంటి బ్రో? ఇది బోండాను వడ. ఓకే సో గైస్ మనం టేస్ట్ చేద్దాము. ఓకే ఇది కీమా ఫ్రైడ్ రైస్ గైస్. బ్రదర్ మనకి బాగా ఇన్సిస్ట్ చేస్తున్నారు టేస్ట్ చేయమని చెప్పి. సో ఒకసారి బండి గ్లిమ్స్ తీసుకుందాము. రాజ్కి బండి బ్రో టేస్ట్ చేస్తున్నాము. ఫస్ట్ ఇడ్లీ, తవా ఇడ్లీ ఫుల్ అన్న టాస్ చేసి ఇచ్చిండు మంచిగా, వేడిగా ఉంది. అల్టిమేట్, సూపర్ అంటే సూపర్ ఉంది భయ్య. బ్రో దేంతో చేసావు బ్రో? దీనిలో ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేస్తారు? ఇడ్లీ ఆనియన్స్ ఉంటాయి, టమాటోస్ ఉంటాయి, గ్రీన్ చిల్లీ ఉంటుంది. గీ వేస్తారు కదా? గీ ఫ్లేవర్ బాగా ఎక్కువ తెలుస్తుంది. గీ మనం పైకి వెళ్ళేస్తాము, టాస్ చేసేటప్పుడు కూడా మనము గీ వేస్తాం. గీ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది దీనిలో, చాలా ఎక్కువ ఉంది. యా బాగుంది బ్రో, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు మనము కీమా ఫ్రైడ్ రైస్ చేద్దాం. కీమా ఫ్రైడ్ రైస్లో జీడిపప్పులు కూడా ఉన్నాయి బస్సు, గట్టిగా ఉంది. వావ్, ఒక్కసారి ఇండియాకి వెళ్ళిపోయాను నేనైతే. ఆల్మోస్ట్ ఇండియా స్ట్రీట్ ఫుడ్ ఫ్లేవర్ టచ్ చేసాడు భయ్య, నిజంగా బ్రో. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది ఫుడ్. వీళ్ళు సిగ్నేచర్ ఐటమ్ ఫ్రాంకీ అంట, ఇది టేస్ట్ చేద్దాం. దీని మీద నాకు చాలా హోప్స్ ఉన్నాయి. చూసారు కదా బ్రో ఫ్రాంకీ.
మీరు ఎప్పుడైనా వైజాగ్లో ప్యాంటూన్ షోరూమ్ తెలుసా? దాని కింద ఒక ఫ్రాంకీ బండి ఉంటుంది, దాన్ని మించిపోయింది భయ్య. నేను వైజాగ్లో చాలా చాలా ఇష్టంగా తినే వన్ ఆఫ్ ద ఐటమ్ ఫ్రాంకీ. అండ్ హైదరాబాద్లో కూడా తిన్నాను. మళ్ళీ ఇంకో ఆర్డర్ వచ్చిందంటే భయ్యకి. ఓకే యా. సో భయ్య బిజీగా ఉన్నాడు, బట్ హైదరాబాద్లోని మీరు మంచి మంచి షాపింగ్ మాల్స్కి వెళ్ళారు అనుకోండి, అక్కడ ఫ్రాంకీ అని ఆర్డర్ పెడితే వస్తుంది చూసారా, ఆ టేస్ట్ వస్తుంది అసలు, ప్యూర్ ఇండియా టేస్ట్ వస్తుంది. వద్దు వద్దంటే నా బ్రో చాలా ఎక్కువ ఐటమ్స్ ఇచ్చాడు టేస్ట్ చేయమని. మన దగ్గర ఇంకా బోండా కూడా ఉంది. ఇది చూడండి బాసు, ఎంత క్రిస్ప్ ఉందంటే అంత క్రిస్ప్ ఉంది బాసు. చూసారా పొగలు వస్తున్నాయి. దీనికి పల్లి చట్నీ ఒకటి, అల్లం చట్నీ ఇచ్చారు, అల్లం చట్నీతో ట్రై చేద్దాం. అబ్బా, చల్లటి వెదర్లో ఇలాంటి వేడి బజ్జీ, మజ్జిగ బజ్జీ తింటుంటే స్వర్గం. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మేతు వడ కూడా ఉంది, ఇది కూడా ట్రై చేద్దాం. చూసారా క్రిస్పీగా ఉంది మేతు వడ. క్రిస్పీగా ఉంది వడ అయితే. నాకు తెలిసి ఈరోజు నైట్ నేను కోజీగా పడుకుంటాను విత్ దిస్ అమేజింగ్ ఫుడ్. ఓకే, హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ మా వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మస్ట్ విజిట్ రాజ్కి బండి, షార్లెట్. సైనింగ్ ఆఫ్, బాయ్.